ఏదో కష్టపడి 4 రూపాయలు సంపాదిద్దాం ఆలోచనతో ఏదో బండ్లు అమ్ముకొని బతుకుతుంటే ఆ మనిషిని తీసుకెళ్లి ఇంత రాంగ్ గా పోర్ట్రేట్ చేసి చూపిస్తావా? ఇన్స్టాగ్రామ్ లో చాలా స్కాములు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్ లో చాలా స్కాములు జరుగుతున్నాయి, ఈ ప్రపంచంలోనే పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడకుండా ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి వాళ్ళ మీద పడిపోతే ఏమన్నా ఆస్కార్ అవార్డ్ యాక్టర్ ఆమె ఉంది కదా, ఆమె మైక్ తీసుకొని ఏం మాట్లాడుతుంది, మీరు ఎందుకు కంగారు పడుతున్నారా? నిన్ను మధ్యలో నుంచోబెట్టి 10 మంది చుట్టుముడితే నువ్వు తప్పున్నా లేకపోయినా ఖచ్చితంగా నువ్వు కంగారు పడతావు. ఆ మనిషి ఎట్లాంటి మంచి అయినా చెడైనా సరే చుట్టూ 10 మంది ఉన్నారంటే ఒళ్ళంతా స్వెట్ట పడుతుంది, ఇదవుతుంది. ఏం పాపం చేశాడయ్యా ఆయన? పాపం ఎంత బాధపడుతున్నారో చూస్తున్నావా? ప్రూవ్ చేసుకోవడానికి ఆయన కూడా బండ తిన్నాడు. ఆయనకి ఏమైనా అయిందా? ఆయన ఏమైనా చచ్చిపోయాడా? లేక ఆయన హెల్త్ ప్రాబ్లం వచ్చి పడ్డా? బాగానే ఉన్నాడు కదా ఇప్పుడు. ఏం చాలా తప్పిది, కరెక్ట్ కాదు అసలు. ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఇట్లాంటి వీడియోలు చేసి నువ్వు